ఒక వివాహిత మొహం పైన పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. డీటెయిల్స్లోకి వెళ్తే భీమిలిలో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. వెంకటలక్ష్మి అటువంటి ఆ మహిళ మొహం పైన పెట్రోల్ పోసి నిప్పంటించారు సహచర ఉద్యోగి క్రాంతికుమార్. అయితే వెంకటలక్ష్మితో కలిసి దివీస్ కంపెనీలో పనిచేస్తున్నాడు క్రాంతికుమార్. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. అయితే హత్యకు పెద్ద ఎత్తున ముందు నుంచి కూడా ప్లాన్ వేశాడు ఈ క్రాంతికుమార్ అంటే కూడా తెలుస్తోంది. ముఖ్యంగా విచారణ చేపట్టిన భీమిలి పోలీసులకి విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ చూడండి, కనిపిస్తున్న ఈ ఫోటోలో కనిపించే ఆవిడే వెంకటలక్ష్మి. దివీస్ కంపెనీలో పనిచేస్తోంది. సహచర ఉద్యోగి క్రాంతి కుమార్ ఈ యొక్క దారుణ హత్యకి పాల్పడ్డాడు. వీటన్నిటికీ కారణం వివాహేతర సంబంధం అని తెలుస్తోంది. మొహం పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సో అక్కడ ఆ మహిళ ఎంతలా విలవిలాడిపోయి ఉంటుంది, ఎంతలా అరిచి గగ్గోలు పెట్టి ఉంటుంది అర్థం చేసుకోండి. భీమిలి ప్రదేశంలో చోటు చేసుకుని అక్కడ పోలీసులు తిరుగుతున్నటువంటి ఆ ప్రదేశమే అంతా. అక్కడ ఏదైతే ఈ దారుణ హత్యకు గురైందో ఆ హత్యకు గురైనటువంటి ప్రాంతం అంతా కూడా నిర్మానుష ప్రాంతంలో ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, ఓవర్ టు యూ. విశాఖ భీమిలి దాకమర దగ్గర అనుమానాస్పదంగా ఒక మహిళ అయితే కాల్చి చంపబడింది. అయితే ఎందుకు చంపబడిందని చెప్పి నిన్న పోలీసులు ఆరా తీయడంతో తాలూకాలో మిస్సింగ్ కేసు నమోదైంది. వాళ్ళ అబ్బాయి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. మనతో పాటు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. అమ్మ, అసలు ఎప్పుడు జరిగింది, మీకు ఎలా తెలిసింది? మేము 9 కల్లా బయటికి వెళ్ళింది ఇంటి నుంచి. నిన్న 9 తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లే. ఇంకా కానూరి వెంకటలక్ష్మి నిన్న సాయంత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. మా బాబాయ్ అన్నీ వెళ్ళి అక్కడ మిస్సింగ్ కేసు అని వెళ్తే అక్కడ ఫోటో చూపించారు. ఈ ఫోటో ఇది మీ మమ్మీ అయినా మిస్సింగ్ అయ్యారని భీమిలీలో. మా అన్ని స్పెట్స్ చూశాడు. స్పెట్స్ మా అవన్నీ ఇంటికి వచ్చారు పోలీసులు నాతో ఇంటికి అన్నితోని. వచ్చిన తర్వాత ఏమో మా అమ్మవి అని నేను చూశాను. స్పెట్స్ చూసేవన్నీ మా అమ్మని కన్ఫర్మ్ అయింది. ఎప్పుడు వెళ్ళారు? ఎప్పుడు మాట్లాడారు? 10:30కి. 10:30 తెల్లవారా? నైట్. మీకు ఎప్పుడు తెలిసింది? నిన్న తెల్లవారు తెలిసిందా? నిన్న సాయంత్రం 7:30 అలా.